50% రిజర్వేషన్ అన్నది 2011లోనే బిల్ పాస్ అయినప్పటికీ 2014 నుండి 19 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయలేక ఫెయిల్యూర్ అయ్యారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక ఎస్సీ మహిళకు కేబినెట్ స్థానం అందించి హోమ్ మినిస్టర్ చేశారు. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక ఎస్టీ మహిళకు డిప్యూటీ సీఎం ని చేశారు. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఒక వైస్ చైర్పర్సన్ ని ముస్లిం మహిళకు వైస్ చైర్పర్సన్ గా అవకాశం కలిగించారు. అదే విధంగా మరి స్థానిక ఎన్నికల్లో కావచ్చు, నామినేటెడ్ పదవుల్లో కానివ్వచ్చు, కాంట్రాక్ట్ సర్వీసుల్లో కానివ్వచ్చు మహిళలకు పెద్దపీఠం వేశారు. ఈరోజు అదే విధంగా జగనన్న అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ పోస్టుల్లో కూడా దాదాపు 57 నుండి 60% మహిళలకే అవకాశం కలిగించారు. అయితే ఈరోజు తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న తనయుడు మంత్రిగా ఉన్నా కూడా కేవలం 33% అని చెప్పడం జరిగింది. జగనన్న 50% రిజర్వేషన్ ఇస్తాము అన్నప్పుడు ఈ తల్లిదండ్రులు ఇద్దరు పడుకున్నారా అని చెప్పి, లేకపోతే ఎక్కడైనా దాక్కున్నారా అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. ఈరోజు జగనన్న 50% ఇచ్చిన తర్వాత మేల్కొని మేము 33% రిజర్వేషన్ ఇస్తాము అని చెప్పడం జరిగింది. ఒక్కసారి మీ చరిత్ర మీరు చూసుకుంటే మీ వ్యాఖ్యల్లో ఆడపిల్లగా ఎవరైనా పుడతారా అన్న చెప్పిన వ్యాఖ్యలు కూడా మీరు గుర్తు చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అట్లాంటి రెస్పెక్ట్ ఒక ఉమెన్ కి ఇచ్చి ఈరోజు ఉమెన్ కి పెద్దపీట వేస్తాము, గౌరవం ఇస్తాము, ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తాము అని చెప్తే రాష్ట్రంలో వినడానికి ఎవ్వరూ లేరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే విధంగా మరి ఇవన్నీ చెప్పిన మాటలన్నీ కూడా మాటల్లోనే కాకుండా చేతల్లో కూడా చూపిస్తారేమో అని మనందరం వేచి చూద్దాము. కానీ ఈ సందర్భంగా 2029లో మాత్రం మన రాష్ట్రంలో నలుమూలల నుండి ఈరోజు ఎవరైతే మహిళలందరూ కూడా గ్యాదర్ అయ్యి మంచిగా సమావేశానికి వచ్చారో అదే విధంగా మనందరూ కూడా కలిసికట్టుగా జగనన్నను ముఖ్యమంత్రి చేసుకునే విధంగా మనం అందరూ కూడా కష్టపడదామని చెప్పి ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన వరద కళ్యాణి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్.